మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, మరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేని కాబట్టి, మరి అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీలో తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా ఎగరాలంటే 12 వార్డులు గెలిచి తీరుతాం అనే మా సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరి గతంలో నేను ఒక పోలీస్ అధికారిగా పనిచేసినప్పుడు నా యొక్క ప్రారంభ దశ అంటే ట్రైనింగ్ సమయం వర్ధనపేట పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయి ఐపీఎస్ వరకు పదోన్నతులు పొంది చివరిగా నిజామాబాద్ పట్టణంలో కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసి నేను రిటైర్డ్ కాగానే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి నన్ను ఆశీర్వదించి టికెట్ ఇస్తే మీ అందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీ చట్టసభలో పంపిస్తే అందులో తప్పనిసరిగా ప్రతి క్షణం నేను అనుక్షణం ఎలా ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గాన్ని బాగుపరచాలి, దాని రూపురేఖలు మార్చాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నా. మరి మీరందరూ చూశారు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఎలియాస్ టీఆర్ఎస్, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే ఇప్పుడు ఎలియాస్ బీఆర్ఎస్ దాన్ని మార్చిండు. పేగుబంధం తెలంగాణ నుండి తెగిపోయినాక మరి బీఆర్ఎస్ అంటేనే బూతుల రాష్ట్ర సమితి లాగా మారిపోయింది. బీఆర్ఎస్ అంటే బూతుల రాష్ట్ర సమితి. కేటీఆర్ నోరిపితే బూతులు, హరీష్ రావు నోరిపితే బూతులు. ప్రతి ఒక్కడు కూడా అందులో ఉన్న నాయకులు బూతులు తప్ప, బూతు పురాణాలు తప్ప ఏం మాట్లాడతలేరు. ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఏకవచనాలతో వాడు వీడు ఏం పీక్తాడు, వాడు మొగోడైనా ఇట్లా ఈ విధంగా ఇష్టం వచ్చినంగా ఆ ఫ్రస్ట్రేషన్లో ఓడిపోయిన కారణంగా వారు ఈ విధంగా ఏకవచనాలతో మన ముఖ్యమంత్రి గారిని అవమానపరిచినా కూడా అన్ని అవమానాలను తట్టుకుంటూ మరి మనం చేయవలసిన పని లక్ష్యం ఒకటే, ప్రజలను మన ప్రజల పాలనలో ప్రజల సంక్షేమాల కోసం పనిచేయాలి తప్ప మనం రాజకీయ కక్షింపు పోవద్దనే ఒక గంటి సంకల్పంతో మరి ఆనాడు తన సొంత బిడ్డ పెళ్లిన్నప్పుడు కూడా బలవంతంగా తీసుకుపోయి జైల్లో బంధించిన ఈ దుర్మార్గులు మరి ఏ విధంగా చేసిందో మేము చూసాం. బెడ్రూమ్ దర్వాజాలు బద్దలు కొట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టిన పాపం ఆ రోజు కళ్ళలో నీళ్లు తిరుగుతున్న వదనాలతో వచ్చి బిడ్డ పెళ్లి చేసి మళ్లీ జైలుకి వెళ్ళింది. కాబట్టి సోదరులారా, ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇన్ని రోజులు అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్న పార్టీ ఆరూరు రమేష్ అక్కడ ఆ పార్టీలో ఉండి ఓడమి చూసినాక మళ్ళీ వర్ధనపేటకు వస్తే మీరందరూ ఆశీర్వదిస్తే 2 సార్లు ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యే అయింది. మరి ఎమ్మెల్యే ఏం చేసిండయా అంటే 5 గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. మరి రైతులను లాకప్లో వేసి బేడీలు వేసి 3rd డిగ్రీ చేసి ఆ వీడియోలు చూసి ఆ వికృత ఆనందాన్ని పొందిన ఈ ఆరూరు రమేష్ మరి మళ్లీ బీఆర్ఎస్కి వచ్చాడు, మళ్లీ భారతీయ రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యాడు. మరి ప్రజలకు ఏం సమాధానం, ప్రజలు ఏ విధంగా ఆత్మ గౌరవిస్తారనేది ఆలోచన లేకుండా కేటీఆర్ మా కొత్తపల్లి కొడుకు వచ్చిండు అని అంటున్నాడు. కరెక్టే, నువ్వు అన్నది అక్షరాల నిజాల 100% కొత్తపల్లి కొడుకే. ఎందుకంటే 5 గెస్ట్ హౌస్లు ఉన్నాయి కాబట్టి అనునిత్యం పెళ్లి కొడుకు కాబట్టి కేటీఆర్ కున్న ఏదైతే ఇండస్ట్రీ పైన సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంబంధాలు, ఆయనకున్న ఫామ్ హౌజ్లు, మరి ఇక్కడనే పోయిన గెస్ట్ హౌజ్లు, ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి ఈ రాష్ట్రాన్ని దోసుకున్న కేటీఆర్ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 420 హామీలు చేసిందని కోడై కూస్తున్నాడు. అయ్యా, మీ నాన్నగారికి ఇప్పటికీ మేము రెస్పెక్ట్ ఇస్తాం, మాజీ ముఖ్యమంత్రి గారికి రెస్పెక్ట్, ఎందుకంటే తెలంగాణలో ఉద్యమకారుడిగా రెస్పెక్ట్ ఇస్తావు. నువ్వు జాతిపిత అని నీకు నువ్వు డిక్లేర్ చేస్తున్నావు. మరి జాతిపిత అంటే ఎవరు? మందు, ముక్క, మాంసం, మందు లేని మహారాజు ఉంటేనే మరి అన్ని త్యాగాలు చేయాలి కదా. మరి ఆ బాపూజీ ఆశ్రమం పోయి చూడండి, ఈ బాపూజీ ఆశ్రమం చూడండి. తెలంగాణ బాపూజీ అంటున్నారు కదా, మరి తెలంగాణ బాపూజీ 100 ఎకరాల ఫామ్ హౌస్, అందులో చాలా విలాసవంతమైన జీవితం, రోజు మందు మటన్ లేనిది నిద్రపోడు. మరి మన బాపూజీకి ఈ బాపూజీకి ఎంత తేడా ఉన్నదో గుర్తించండి. మరి ప్రజల సొమ్మును కాజేసిన ఈ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం మీ అందరికీ తెలుసు. కాళేశ్వరం పేరు మీద కోట్ల రూపాయలు దండుకున్నారు, గొర్రెల ఆ స్కీమ్ తెచ్చి కోట్లు దండుకున్నారు. ఏది తీసుకున్నా చేపలు, కోళ్లు, గొర్రెలు ఏది తెచ్చినా దోసుకోవడం తప్ప
వారి దగ్గర ఆ దోసుకున్న డబ్బుతోని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టి ప్రైవేట్ ఛానళ్లు యూట్యూబ్లు పెట్టి అనునిత్యం ట్రోలింగ్ చేసుకుంటా ట్రోలింగ్ లో అనునిత్యం మరి కాంగ్రెస్ పార్టీని అపవాదం చేసేటట్టు అనునిత్యం మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రులను సీతక్కని కూడా లాస్ట్ కు మహిళని చూడకుండా అఘోరంగా మాట్లాడే ఈ సంస్కృతి భారతీయ రాష్ట్ర సమితి బూతుల రాష్ట్ర సమితికి వచ్చింది. కాబట్టి నేను ప్రజల నుండి ఒక్కటే వేడుకుంటున్నా, వర్ధనపేట నియోజక ప్రజలను నేను ఒకటే కోరుకుంటున్నా. క్యాంపులు చేసిన పార్టీ మళ్లీ వచ్చింది, రంగురంగుల జెండాలతో మళ్లా వచ్చింది. మరి మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంలో ఉన్నది కాబట్టి 150 ఇచ్చిన చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి గతంలో కూడా ఏ గల్లీకి పోయినా కూడా అయ్యా మా ఇందిరమ్మ ఇల్లు చూడండి, 50 ఏళ్ల కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి తప్ప మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని వాగ్దానం చేసి వచ్చిన ఈ బీఆర్ఎస్ నాయకులు నేను 12 వార్డులలో ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే వార్డును మేము ఇనానమస్ గా వారికి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం. మరి మా ఇందిరమ్మ ఇల్లున్న కాడ నువ్వు వచ్చి ఓట్లు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఓట్లు అడుగు. మరి నా పైన నువ్వు తట్టెడు మట్టెడు పోయలేని ఎమ్మెల్యే అన్నావు, నువ్వు నీకు మరి కళ్ళు లేని కబూదిలాగా ఉన్నావా లేకుంటే ధృతరాష్ట్రంలాగా వ్యవహరిస్తున్నావా తెలియదు నాకు. రండి, ఛాలెంజ్ చేస్తున్నా. అదే అంబేద్కర్ చౌరస్తా కాడ మన ఇద్దరం కూర్చొని డిబేట్ పెడదాం. రోడ్లు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ది కాదు, అది ఓన్లీ మౌలిక సదుపాయాలు అంటారు. ప్రతి సగటు గ్రామానికి కరెంటు, రోడ్లు, మోరీలు, డ్రైనేజీలు అనేది మౌలిక సదుపాయాలు, అవి అభివృద్ది కాదు. నీకున్న ఆలోచన విధానం ఏంటిది? నీకు రియల్ ఎస్టేట్ మరి కాంట్రాక్టుల విధానం పైన నువ్వు 10 ఏళ్లు పరిపాలించను. ఈ 10 ఏళ్లలో నీ యొక్క రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని వర్ధనపేట నియోజకవర్గంలో చుట్టూ ఉన్న 100 ఎకరాల మీద నువ్వు కన్నేసి అది చేసి కబ్జాలు చేసుకుని బెదిరించి ఆ నాయకుల దగ్గర ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తావో వాళ్ళ దగ్గర 25% షేర్ లేకుంటే 50% షేర్ చేసి నువ్వు ఏదైతే రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్. మరి ఇక్కడ దళితులు చాలా మంది ఉన్నారు, నా సోదరులందరూ కూడా ఇల్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసాను నేను స్వయంగా. అందుకనే 150 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది, మా అభివృద్ది మాది. మరి అలాగే నీకు రియల్ ఎస్టేట్ పైన ఉన్న ఆలోచన విధానంతో అనైతికంగా అన్సైంటిఫిక్ గా తండాలను తెచ్చి వర్ధనపేట మున్సిపాలిటీలో కలిపితే వాళ్ళ అయ్యో రామా అని ఏడుస్తున్నారు. ట్యాక్సులు కట్టలేక మరి వాళ్ళు చాలా ఎస్టీలు అంటేనే బడుగు బలైన వర్గాలలో వాళ్ళు ఒక సామాజిక వర్గం, వాళ్ళు భూమిని నమ్ముకున్న వాళ్ళు. నువ్వు అదే దృష్టిలో పెట్టుకుని వారి యొక్క అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలో నువ్వు ఎవరికి చెప్పకుండా కలుపుకున్నావు. ఈ రోజు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అయ్యా మమ్మల్ని మున్సిపాలిటీకి వెళ్లి తొలగించండి అని. అందుకే నేను చట్టసభల్లో 100% మాటిచ్చిన. మా రెవెన్యూ శాఖ మంత్రులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాటిచ్చిండ్రు. ఎలక్షన్ వారికి చివరి ఎలక్షన్ మున్సిపాలిటీలో తప్పనిసరిగా ఈ ఎలక్షన్లు ఖతం కాగానే ఆ యొక్క తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నేను తీసుకున్నానని మీకు ప్రజలకు తెలియపరుస్తున్నా. మరి అలాగే 200 కోట్లతోని ఇప్పటికీ ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ తో చేసిన వెంచర్ వెలవెలబోతోంది. అతను నీకు సర్వస్వం మడికొండ చుట్టూ వాళ్ళ వెంచర్లే ఉన్నాయి, వారి పేరు తీసుకోదలుచుకోలేదు నేను. అతను మీ అందరికీ తెలుసు, ఈ వర్ధనపేట నియోజకవర్గం కొత్తపల్లి గ్రామస్తుడు. అతన్ని నువ్వు పెట్టుకుని మొత్తం రియల్ ఎస్టేట్ చేసినావు చుట్టూ మడికొండ, హసన్పర్తి, అలాగే వర్ధనపేట, ఐనోలు, ఎక్కడ చూడు గెస్ట్ హౌస్లు రియల్ ఎస్టేట్, గెస్ట్ హౌస్లు రియల్ ఎస్టేట్, వెంచర్లు తప్ప నువ్వు ఒక్క ఇల్లు కట్టించిన దాఖలా పోలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిన దాఖలా లేదు. మరి మేము ఆ విధంగా కాదు. ఈ రోజు రండి, వర్ధనపేట నియోజకవర్గంలో 3,500 ఇచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ ది. 10 ఏళ్లలో మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర మాది. అలాగే ఏదైతే మేము చేసినామో ఘంటాప్రదంగా గుద్ది చెప్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. రాండి, దమ్ము ధైర్యం ఉంటే కూర్చుందాం, మాట్లాడదాం. మరి అదేవిధంగా మనం చేసిన అభివృద్ది పనులలో ఈ రోజు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చాం. మరి 100 పడకల ఆసుపత్రి ఉట్టేనే ఒక శిలాఫలకం వేసిపోయినాం. ప్రొసీడింగ్స్ లేవు, దానికి శాంక్షన్ లేదు, ఏం లేదు. ఏంటంటే 100 పడకల ఆసుపత్రి, దానికి కావలసిన స్థల సేకరణ చేయలే. అందుకే నేను 5 ఎకరాల స్థలాన్ని సేకరించి ఈ రోజు 100 పడకల ఆసుపత్రి వర్ధనపేట నియోజకవర్గంలో కట్టి ప్రజలకు అందిస్తున్నా. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్. మరి విద్య పైన, వైద్యం పైన మాకున్న మక్కువతో ఈ రోజు కడుతున్నాం. కాబట్టి అలాగే ఒక స్టేడియం తెచ్చినాం, స్టేడియం పిల్లలకు, యువతకు. అలాగే మున్సిపల్ కోర్టు తెచ్చినాం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న తగాదాలకు 25 కిలోమీటర్లు కోర్టుకు పోయి ఖర్చుల పాలవుతున్నారు. కాబట్టి వారి కోసం మనం తెచ్చిన మున్సిపల్ కోర్టు, 10 ఎకరాలలో సబ్ జైలును కూడా తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. యంగ్ ఇండియా స్కూల్ తో పాటు ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి, స్టేడియం,
మున్సిపల్ కోర్టు 10 ఎకరాల సబ్జెక్టులు తెచ్చిన ఇవి అంటారు అభివృద్ధి అంటే. దీంతో ఎయిర్పోర్ట్ కు మనకు చాలా కూతవేటు దూరంలో మామనూరులో నా యొక్క సొంత గ్రామంలో ఉన్నది. మరి అది కూడా ఈ ఇంకొక 2 నెలల్లో అది కూడా స్టార్ట్ కాబోతుంది. అది కూడా అతి త్వరలో మనకు 2 నెలల్లో వాగ్దానం చేసిండ్రు. తప్పనిసరిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతాని గౌరవయాన శాఖ మంత్రులు మాటిచ్చిండ్రు. తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా లాంగ్ విజన్ తో చేస్తుంది. మీ అన్ని షార్ట్ విజన్స్ దోసుకోవాలి, దాచుకోవాలి. రైతులను కొట్టి వారి భూములు లాక్కుందామని చూసినాం. ఇలాంటి ఎమ్మెల్యేను ప్రజలు ఆలోచించి మరి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కు ఉన్న విజ్ఞత విధానాన్ని వారికే వదిలేస్తున్నా. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి 12 వార్డులలో గెలిపిస్తే 100% కాంగ్రెస్ జెండా వర్ధనపేట మున్సిపాలిటీలో ఎగురుతుందని విశ్వసిస్తూ మీ అందరి ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్న మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.